మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు పాతాళగంగలో బోటెక్కి అక్క మహాదేవి గుహలు చూడటానికి వెళ్తుంటాం కదా. కానీ ఆ చీకటి గుహల వెనుక దాగి ఉన్న ఒంటిని వణికించే భక్తి సామ్రాజ్యపు పరమ రహస్యం గురించి మీకు తెలుసా? కన్నడ సాహిత్యంలోనే తొలి మహిళా శివ కవయిత్రి అయిన మహాదేవి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామిని తన పతిగా భావించింది. ఒక రాజు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుంటే శివభక్తికి అడ్డు వచ్చినందుకు ఆ రాజభోగాలను, నగలనే కాదు, చివరికి ఒంటిపై ఉన్న నూలుపోగు వస్త్రాన్ని కూడా విసిరికొట్టి వివస్త్రతగా దిగంబర సన్యాసిలా మారిపోయింది. తల వెంట్రుకలనే వస్త్రంగా చేసుకుని క్రూర జంతువులు ఉండే దట్టమైన శ్రీశైలం నల్లమల అడవుల్లోకి ఒంటరిగా నడుచుకుంటూ వచ్చేసింది. అక్కడ కేవలం మనిషి కూర్చోవడానికి మాత్రమే వీలుండే ఒక చిన్న రాతి గుహలో కొన్ని సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసి చివరికి కదళీవనంలో ఆ ముక్కంటి జ్యోతిర్లింగంలో సజీవంగా ఐక్యమైపోయింది. ఆమె తన జీవితంలో చెన్నమల్లికార్జున మకుటంతో ఏకంగా 400కి పైగా దివ్య వచన కీర్తనలు రాసి ఆధ్యాత్మిక విప్లవం సృష్టించింది. అందుకే ఆమెను భక్తులంతా అక్క అని పిలుచుకుంటూ ఉంటారు.